ఊరికి 20 కేసు పెట్టించావు. 50 లక్షల రూపాయలన్నా వీళ్ళ అమ్మ పేరు మీద 50 లక్షల రూపాయలు పౌల్ట్రీ మీద వికలాంగుల సర్టిఫికేట్ తీసుకొని సబ్సిడీ తీసుకున్నా. సబ్సిడీ తీసుకున్నాడు 50 లక్షల రూపాయలు. 50 లక్షల రూపాయలు కాదు, ఒక వికలాంగుల సర్టిఫికేట్ పెట్టుకొని తీసుకున్న రీతి వెళ్ళిపోతావా కాదు అలా మాలాపూర్ లో బహిరంగ చర్చలో ఉన్న వీళ్ళ అమ్మ వికలాంగులు నేను చేస్తా 50 లక్షలు తీసుకున్నట్టు అయితే పదవికి రాజీనామా నువ్వు చేస్తావా? అవన్నీ మాట్లాడదాం. దుర్మార్గం చేసింది మండలం మొత్తం స్టార్ట్ అయింది. ఇది జీవితమే కాదు, ఇంకా ఉండే ఎమ్మెల్యేని మోసం చేసి ఇప్పుడు సార్ని మోసం చేయడానికి ఒక్కటే. ఇప్పుడు మీరు మోసం చేసింది నువ్వేం చేసావనేది లోకం అంతా తెలుస్తుంది. ఇప్పుడు మాట్లాడుకునే కాదు. ఇప్పుడు మీరు సరే అట్లా కూర్చుంటానికి మాకు ఇబ్బంది లేదు, అట్టే కూర్చొని రండి రండి. మేము ప్రజా సమస్యల మీద వచ్చి గౌరవంగా మాట్లాడి ఎమ్మెల్యే గారికి ప్రధాన ప్రతిపక్షంగా హుందాగా వ్యవహరిద్దామని చెప్పి వచ్చిన ఈ సందర్భంగా మేము కానీ ఈ రోజు మొదటిసారి ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మొదటిసారి అవమానాలు జరగడం ప్రారంభమైంది కాబట్టి గన్నేరువరం మండల ప్రజలు గమనించాలి. దీన్ని ప్రజలు గౌరవించి వాళ్ళు మంచి పరిపాలన మీ పాలన వల్ల ఉరేసుకున్నారు కదా ఆనందరెడ్డి, మర్చిపోయినారు అప్పుడే. సంతోషం. ఇప్పుడు గెలిపిలేదా? మొన్న ఈ చేసి